నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరు నియోజకవర్గంలో పలు చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం వవ్వేరు గ్రామంలో ప్రజా సంపదను కొల్లగొడుతున్నారని, దోచుకోవడం తప్ప అభివృద్ధి చేసిన పాపాన పోలేదని టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వానికి గుడ్ బై చెప్పే రోజులు దగ్గరే ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో తండోపతండాలుగా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, అభిమానులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు తనకి ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా గ్రామ సంపదను దోచుకున్నాడు అని చెప్పి ఈ గ్రామస్తులందరూ అర్జీ ఇవ్వడం జరిగింది. తద్వారా కనిగిరి రిజర్వాయర్ ప్రాంతంలో బ్రిడ్జిలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి, కల్వర్టులు కూలిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. అధిక ఓవర్లోడ్ గ్రావెల్ తీసుకెళ్లడం ద్వారా ఈ రోడ్డు ధ్వంసమైంది అని చెప్పారు. అదేవిధంగా అవి రెండు చెప్పారు. అలాగే ఇక్కడ అవి రెండు చాలా బాగా జరిగాయి. గ్రావెల్ తవ్వకడం, బ్రిడ్జ్ చెడిపోయి అంతా అయిపోయి, కానీ ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి గత ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కానీ ఒక్క పని కానీ చేసిన పాపం పోలేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ళు సగంలో ఆగిపోయి ఉన్నాయి. ఆ ఇళ్ళు నేను ఇప్పుడు వచ్చే దారిలో చూశాను, ఆ ఇళ్ళు అలాగే ఆగిపోయి వాళ్ళు గుడిసెల్లో ఉన్నారు, పక్కన రేకులు వేసుకొని ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి అభివృద్ధి జరగలేదు. అదేవిధంగా మా ఊరి శ్మశానానికి దారి, ప్రహరీ, మండపము సరిగ్గా లేవు. వాటిని నిర్మించవలసిందిగా కోరుతున్నారు మీ గ్రామస్తులు. తప్పకుండా చేస్తాము. ఇది కూడా వాళ్ళకి కనపడలేదు. గ్రావెల్ తవ్వినప్పుడన్నా ఇక్కడ సంపాదించుకున్న దాన్ని కనీసం వాళ్ళకి ఒక శ్మశానం కట్టించుంటే చాలా బాగుండేది, కొంచెం డబ్బులు దాంట్లో నుంచి తీసి. కానీ అది పట్టలేదు వాళ్ళకి. అదేవిధంగా గిరిజన కాలనీ హరిజన వాళ్లకు ఆర్ఓ ప్లాంట్ను మంజూరు చేయాలని చెప్పి అడుగుతున్నారు. అక్కడ నీళ్లు కూడా లేవు. షరా మామూలు ఇది. ప్రతి గ్రామానికి వెళ్ళినా, ఏ గ్రామం పోయినా ఇంతకన్నా ఏమి ఇవి లేవు. ఈ రెండు కామన్ అన్నమాట, నీళ్లు, శ్మశానం. అదేవిధంగా ఈ గ్రామానికి 20 సంవత్సరాల నుండి లైబ్రరీ కానీ బస్సు కూడా లేదంట. బస్సు లేక విద్యార్థులు, రైతులు, వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు. కావున ఈ రెండింటిని మంజూరు చేయించగలరు. ఇది ఈ 19వ వార్డు బుచ్చిరెడ్డిపాలెంకి ఎంత దూరంలో ఉందాయా? టోల్ గేట్ దగ్గర నుంచి ఇక్కడికి ఎంత దూరం? 3 కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు. ఇక్కడి నుంచి అక్కడికి బస్సు కూడా వేయలేని ఎవరి కౌన్సిలర్ అసలు? ఈ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? ఈ రోజుల్లో ఎక్కడున్నాం మనం? ఏ టైంలో ఉన్నాం? 2024లో ఉన్నాం. ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇంతమంది ఇక్కడున్న గ్రామస్తులకి కనీస బస్సు సౌకర్యం కూడా లేకుండా ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు? గ్రావెల్ తీసుకుపోవడానికి బ్రిడ్జిలు అన్ని పగలగొట్టేసి, దానికైతే సరైన రోడ్డు ఉంది, కానీ బస్సు మాత్రం ఊర్లోకి రాదా? రైతులకు పొలాల బాటలు 4 ఉన్నాయి, అయితే అవి కుంగిపోయి పాడైపోయి ఉన్నాయి. వాటిని బాగు చేయించగలరు. మా గ్రామంలో గిరిజన కాలనీ నుండి టోల్ గేట్ వరకు మరియు వవ్వేరు ఆంజనేయ స్వామి గుడి నుండి వంగళ్ళ కట్టు వరకు సెంట్రల్ లైటింగ్ను వేయించవలసిందిగా ప్రార్థన. మా 19వ డివిజన్లో ఒక కళ్యాణ మండపం మరియు ఏటీఎం ఏర్పాటు చేయగలరు. చాలా కోరికలు అడిగారు. ఇక్కడ మామూలుగా నార్మల్ ఇదైతే అసలుకి అదొద్దులే. ఇక్కడ ఏ ఒక్కరు ఈ గ్రామంలో అర్హులైన ఏ ఒక్క నిరుపేద కూడా ఇళ్ల స్థలాలు కేటాయించిన దాఖలు లేవు. మనము అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన అందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని నేను మీకందరికీ మాట ఇస్తున్నాను. అదేవిధంగా పోలంరెడ్డి సీనన్న గారు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన ఇళ్లను వైసీపీ ప్రభుత్వం సగంలో ఆపేసిందని కూడా చెప్పారు. తిరిగి వాటిని మనం కట్టించుకుంటామని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే తప్పకుండా ఆ పనులు చేస్తామని చెప్పి చెప్తున్నాను. మీకందరికీ తెలుసు ఈ గ్రామంలో ఏం జరిగిందో. మీరందరూ ప్రత్యక్ష సాక్షులు దానికి. కానీ అదేవిధంగా ఒక్కరవ కూడా అభివృద్ధి జరగలేదనే దానికి కూడా మీరే ప్రత్యక్ష సాక్షులు. కాబట్టి ఇవన్నీ ఆలోచించి మనము తెలుగుదేశం ప్రభుత్వానికి తిరిగి
సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. మీ కోరికలు, మీ సమస్యలన్నీ తీరాలంటే మీరందరూ అనుకోవచ్చు, మేడం వచ్చారు, ఇంతకుముందు వచ్చారు, ఇక్కడ చాలా ఫైట్ చేసి ఓట్లు వేయించుకున్నారు, మాకు ఇళ్ళు ఇస్తామని చెప్పేసి పోయారు, ఇవన్నీ చేశారు, కానీ మాకు ఇళ్ళు ఇవ్వలేదు కదా, మా గ్రావెల్ అంతా తీసుకొని వెళ్ళిపోయారు. వీళ్ళు వస్తే రేపు ఏం చేస్తారో, అసలు మాకు ఒక్క పనైనా చేస్తారో లేదో, ఈమె కూడా వాళ్ళలాగే చెప్పేసి రేపు వచ్చి గ్రావెల్ తీసుకుపోతారేమో అని అనుకోబాకండి. నేను మీకోసం, మీ సమస్యల కోసం, ప్రజలకి సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన దాన్ని. కాబట్టి మీకు ఏదైతే అవసరమో, మీ సమస్యలు ఏమున్నాయో అవన్నీ తప్పకుండా తీరుస్తాను. మీ ఊరికి బస్సు వచ్చేలా చేస్తాను, మీకు శ్మశానానికి గోడ కట్టించి దాన్ని వాడుకునే విధంగా, మీకు పనికొచ్చే విధంగా చేస్తాను. అలాగే వాటర్ ప్లాంట్ అడిగారు, అది తప్పకుండా ఇస్తాను. మీరు అడిగిన రోడ్లు వేపిస్తాను. ఇళ్ళు ఎవరికైతే లేవో, ఇప్పుడు వచ్చే దగ్గర ఆ కట్ట మీద ఉన్న ఇళ్ళకి మొత్తం, గిరిజన కాలనీకి మొత్తం తప్పకుండా ఇళ్ళ పట్టాలు ఇచ్చి పక్కా ఇల్లు కట్టిస్తానని మీకు అందరికీ మాట ఇస్తున్నాను. అదేవిధంగా అదేవిధంగా మీకందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మీకందరికీ ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయో తెలుసు. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ పేరుతో మనకి ఎన్నో పథకాలు ఇచ్చిన్నారు. అందులో మొట్టమొదటిగా ఇక్కడ చాలామంది మహిళలు ఉన్నారు, వాళ్ళందరికీ చెప్తున్నాను, మహిళలు ఫ్రీగా బస్లో ప్రయాణం చేయొచ్చు. అదేవిధంగా 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి 1500 రూపాయలు నెలకిస్తారు. అదేవిధంగా 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు. తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలు చదువుకోవడానికి నెలకి 15,000 రూపాయలు లెక్కనిస్తారు. అలాగే అవ్వాతాతల పెన్షన్ 3,000 నుంచి 4,000 చేయబోతున్నారు. అదేవిధంగా